అపచారం జరిగితే ఊరుకుంటామా? పవన్ తనను వ్యక్తిగతంగా హేళన చేసినా ఎప్పుడు స్పందించలేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అలా అని సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడికే అపచారం జరిగితే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. అన్ని రాజకీయాల కోసమేనా ఇలాంటి సభలో మాట్లాడతానని అనుకోలేదు. 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు. ఇది సినిమా రాజకీయ సమయం కాదు, భగవంతుడి సమయమని వ్యాఖ్యానించారు. నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను. I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం. ఇతర మత ధర్మాలని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు. పవనస్వాముల వారు గత 11 రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక, ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు. అలాగే కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన. నా అనుచరులు, నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి
ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు. ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే కొందరు సుడో మేధావులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహించారు. ప్రాయశ్చిత దీక్ష చేస్తే అవహేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారు. ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నావు. When the honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు. రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు. అన్నాం అనుకోండి, మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. The moment we say we have to safeguard our religion, when you abuse Lord Sri Rama, none of us should feel bad about it. The moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు, కానీ మనకు బాధపడే హక్కు లేదు. బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్. The so called secularists is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. అధికారంలోకి వచ్చిన 2019 మొట్టమొదటిగా మీరు ప్రజలకు ఉపయోగపడే ప్రజా వేదికని కూల్చటం మొదలుపెట్టారు. ప్రజా వేదిక నుంచి ప్రత్యేక హోదా వరకు కూడా మీరు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రం యొక్క వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించేశారు. దీనికి కారణం మీరు కదా. మీరు ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమల్లోనే ఉండి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరిప్పుడు సీఎం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సీఎం కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందులకు ఎమ్మెల్యే. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా సీఎంఏ అనుకుని సీఎంగా ఊహల్లో ఉండి మీరు మాట్లాడకండి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడండి.
మీ 5 సంవత్సరాల పాలనలో ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎంత దారుణంగా ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ తీర్పిచ్చి మిమ్మల్ని మీ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు. మర్చిపోకండి. భ్రమల్లోంచి బయటికి రండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టారు, కూల్చారు. అప్పటి నుంచి మొదలైంది మీ పతనం 2019లో. తర్వాత ప్రజలకి కనీసం న్యాయస్థానానికి ఆశ్రయించే పరిస్థితికి లేకుండా కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆనాడు 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన పెట్టేశారు మీరు. అంటే మీరు అవినీతి కార్యక్రమాలు ఎన్నో లక్షలాది కోట్లు మీ జేబులు నింపుకుని దోచుకుని దాచుకుని ఆ భారం అంతా కూడా ప్రజలను ఎత్తిన పెట్టేసి వెళ్ళిపోయారు మీరు సిపిఎస్ రద్దు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది ఉద్యోగాల భర్తీ ఏది చేయలా. కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన మాట తప్పకుండా ప్రతిదీ అమలు చేస్తామనేసి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. ఆ దిశగా మేము వచ్చినప్పటి నుంచి 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కొందరేమో రామాయణాన్ని విషవృక్షమన్నారు. మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండల వారికి పెడతారు. అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు చేస్తారు అని మండిపడ్డారు. ఎవరిని అసహ్యించుకున్నా సరే శ్రీరామచంద్రుడు గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు. Prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established at both the national and state levels to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడదాం. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం
అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి.